ప్రజాప్రభుత్వం అనుకున్నది ఎవరైనా సరే దృష్టి పెట్టవలసింది దీని మీద పెట్టాలి. నేను పిహెచ్డి చేసిన రోజుల్లో ఎంఫిల్ 2001, 2002 సంగతి చెప్తున్నా. నేను ప్రపంచీకరణ వ్యతిరేక సాహిత్యం మీద వర్క్ చేశాను. ఓకే. అప్పుడు వర్క్ చేసినప్పుడు రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి విపరీతంగా. ఈ రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నప్పుడు అసలు ఈ రైతుల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయని ఫీల్డ్ వర్క్కి వెళ్ళాను నేను. నా వర్క్లో భాగంగా ఫీల్డ్ వర్క్కి వెళ్తే ఒక రైతు ₹1,00,000 అప్పు చేశాడు, 2 లక్షలు అప్పు చేశాడు అంటే ఏ విషయాల మీద ఎంత ఖర్చు చేశాడని చెప్పేసి నేను ఒక డాటా పెట్టుకొని ఒక క్వశ్చనీర్ పెట్టుకొని ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి చనిపోయిన కుటుంబం దగ్గరికి వెళ్ళి అడిగితే పిల్లల ఫీజుల కోసం ఉదాహరణకి ₹1,00,000 అప్పు చేశాడు ఒక రైతు, ₹1,00,000 తిరిగి పే చేయలేడు. ఈ ₹1,00,000 అప్పు తీసుకొచ్చి దేనికి కట్టాడని వాళ్ళ భార్యను వాళ్ళ పిల్లల్ని అడిగితే స్కూల్ ఫీజులకి ఓ 20,000 కట్టాడు, బిడ్డ పెళ్ళికి ఓ 50,000 ఖర్చు చేశాడు, హాస్పిటల్లో తల్లిదండ్రులకు బాగాలేకపోతే ఇంకో 30,000 ఖర్చు చేశాడు, వ్యవసాయ రంగం మీద ఇవన్నీ పోను ఈ 50,000 ప్లస్ 30,000 80,000 పోతే వ్యవసాయ రంగం మీద 20,000 ఖర్చు చేశాడు. 20,000 మాత్రమే వ్యవసాయ రంగం మీద ఖర్చు చేశాడు, 80,000 ఇతర అంశాల మీద ఖర్చు అయ్యింది. ఇప్పుడు నేనేమడుగుతున్నా అంటే ప్రజాప్రభుత్వాన్ని ₹80,000 అంటే 80% ఖర్చు వ్యవసాయంతో సంబంధం లేని ఖర్చు జరుగుతుంది. ఆ ఖర్చు ఒక రైతుకు లేకుండా నీవు చేయగలిగితే అసలు నీ రైతు భరోసా రైతుకు అవసరం లేదు. మీ ఛానల్లోనే నేను గతంలో కూడా చెప్పాను, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా నువ్వు సంవత్సరానికి ఇచ్చే ఎకరాకి ₹10,000 కదా, ఒకసారి 5,000 ఇంకోసారి 5,000 10,000 ఇచ్చావు అప్పుడు. సరే ఇప్పుడు ఈయన ఎంత ఇస్తాడో మరి ఇంకా రానట్లున్నది. అయితే మీరు ఇచ్చే ఈ డబ్బు సంవత్సరానికి ఒక 5 ఎకరాలు ఉంటే 5 పదల 50,000 ఇస్తావు ఒక మనిషికి, ఒక రైతుకు. కానీ ఆ రైతు ఒక్క విద్యార్థి ఒక బిడ్డ ఉంటే ఆ బిడ్డ ఫీజు కోసం 50,000 కడుతున్నాడు. నువ్వేం చేయంటే గవర్నమెంట్ పాఠశాలల్లో ఖాళీలను భర్తీ చేసి పాఠశాల గదులు పెంచి తరగతి గదులు పెంచి రకరకాల సౌకర్యాలు కంప్యూటర్ గది పెట్టి బాత్రూములు ముఖ్యంగా అమ్మాయిల స్కూల్ అయితే వాష్రూములు ఉండేటట్టు నిర్మాణం చేసి ప్రహరీ కూడా ఉండేటట్టు నిర్మాణం చేసి మౌలిక వసతులు కల్పించి పాఠశాలను అభివృద్ధి చేస్తే అక్కడ ఉన్న తల్లిదండ్రులు తమ బిడ్డల్ని గవర్నమెంట్ పాఠశాలకు పంపించటం మూలంగా ₹50,000 వాళ్ళకి మిగులుతుంది. నువ్వు 10,000 ఇచ్చిందని లెక్కేసిన 40,000 మిగిలినట్టే. 40,000 మిగిలినట్లే లాభమే జరుగుతుంది. అది అట్లే ప్రభుత్వ హాస్పిటల్ని ప్రతి మండలంలో ఒక 100 పడకల హాస్పిటల్ను డెవలప్ చేసి ఒక మండలం అనుకుంటే 2 మేజర్ గ్రామ పంచాయతీలు ఉంటాయి ఒక మండలంలో, మిగతా చిన్న గ్రామ పంచాయతీలు ఉంటాయి. ఈ మేజర్ గ్రామ పంచాయతీలో ప్రాథమిక హెల్త్ సెంటర్లు ఉంటాయి. ఈ ప్రాథమిక హెల్త్ సెంటర్లో ప్రతి ప్రాథమిక హెల్త్ సెంటర్కి ఇంకొక 4-5 గ్రామాల టచ్లో ఉంటాయి. అంటే ఒక మండలంలో 25 గ్రామాలు ఉన్నాయి అనుకుంటే 25 గ్రామాల్లో మేజర్ గ్రామ పంచాయతీలకి ఒక్కొక్క గ్రామ పంచాయతీకి ఒక 5-6 గ్రామాల చొప్పున ఒక 15 గ్రామాలు పోతే మండల హెడ్ క్వార్టర్ చుట్టూ ఉండే గ్రామాలు అక్కడికి వస్తే 100 పడకల హాస్పిటల్ మండల హెడ్ క్వార్టర్లో, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉన్నటువంటి ఆ మేజర్ గ్రామ పంచాయతీల్లో 20 పడకల హాస్పిటల్ మీద డెవలప్ చేస్తే డాక్టర్లను పంపిస్తే నర్సులను పంపిస్తే మందులు సప్లై చేస్తే ప్రైవేట్ హాస్పిటల్కి ఒక రైతు ఒక కూలీ ఒక కార్మికుడు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళవలసిన అవసరం ఉండదు. ఆ ప్రైవేట్ హాస్పిటల్లో ₹1,00,000 50,000 2 లక్షలు అప్పు తెచ్చి కట్టవలసిన పరిస్థితి ఉండదు. ఈ రెండింటిని మీరు చేయగలిగితే ఏ రైతుకు రైతు బంధు అవసరం లేదు, ఏ రైతుకు రైతు భరోసా అవసరం లేదు, అసలు పెన్షన్ ఉన్న మామూలు వృద్ధుల పెన్షన్ రకరకాల పెన్షన్లు ఏవో ఇస్తామంటున్నారు కదా, ఇవి కూడా అవసరం లేదు. అయితే మరి ఇవి ఎందుకు చేయటం లేదు? ఇవి చేయాలంటే ఏం చేయాలి? ప్రభుత్వం తన ప్రధాన రంగాలుగా వీటిని కేటాయించుకోవాలి, వీటికి ప్రాధాన్యత అంశాలుగా ఫస్ట్ ఉండాలి. నీ ఇన్ని కోట్ల బడ్జెట్లో నీ బడ్జెట్ ప్రాధాన్యతలో దీని పట్ల 30% కేటాయిస్తున్నావా 40% కేటాయిస్తున్నావా? ఒక 70,000 కోట్లు 30,000 కోట్లు 60,000 కోట్లు వివిధ రంగాల కోసం నువ్వు కేటాయించుకున్నట్లు అట్లే నేను ఈసారి విద్యారంగం మీద ఒక 50,000 కోట్లు కేటాయిస్తున్నా. ఒక సంవత్సర కాలం ప్రాక్టీస్ చేసి చూడు. సంవత్సరం బడ్జెటే నేను అడుగుతున్నాను. నువ్వు ప్రాక్టీస్ చేస్తే రిజల్ట్ ఏమొస్తుందో తెలుస్తుంది. తర్వాత నెక్స్ట్ ఇయర్ నువ్వు హాస్పిటల్స్ మీద ప్రభుత్వ హాస్పిటల్స్ మీద ఓ 50,000 కోట్లు పెట్టి చూడు ఎట్లుంటుందో. కనుక ఈ పద్ధతిలో ప్రభుత్వం ఎందుకు చేయటం లేదు? అసలు ఇట్లాంటి వాటి మీద అప్పులు తెచ్చినా తప్పులేదేమో. అదే కదా, అదే అంటున్నా, ఇదంతా ఉత్పత్తే కదా. ఇట్లాంటి వాటి మీద వరల్డ్ బ్యాంక్ కానీ బహుళజాతి కంపెనీలు కానీ అప్పులు ఇవ్వవు.
ఎందుకంటే కంపెనీలు హాస్పిటల్లో స్కూల్ వాళ్ళవే కదా. వాళ్ళ షేర్స్ ఉంటాయి కనుక. అదే ఇక్కడ ఒక ప్రభుత్వం ఎన్నికల్లోకి, ఏదైనా పార్టీ ఎన్నికల్లోకి పోవాలంటే ఆ ఎన్నికలకు పోయినప్పుడు కావలసిన డబ్బును సమకూరుస్తున్నది గవర్నమెంట్ హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ మేనేజ్మెంటు, ప్రైవేట్ హాస్పిటల్స్, ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ డబ్బుని ఎన్నికల సందర్భంలో రాజకీయ పార్టీలకు సప్లై చేస్తున్నారు.